రొమాన్స్ సీన్స్ అయితే చాలా చాలా బాగుంది. అయితే మెగా ఫ్యాన్ చెప్తున్నా, మంచి దమ్మున్న సినిమా, మంచి కంటెంట్ సినిమా, ప్రతి ఒక్కరు నచ్చుద్ది. ఇప్పుడు జస్ట్ శాంపుల్ మాత్రమే. సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ మంచి సాలిడ్ మూవీ తో రాబోతుంది 100%. మెగా ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుని బ్రదర్, సినిమా చాలా చాలా బాగుంది. చింపి పారేసాడు భయ, సినిమా అయితే చాలా బాగుంది. తన యొక్క మార్గం అనిపించి నిజంగా దండం పెడుతున్నా. వరుణ్ అన్న, నువ్వు ప్యాన్ ఇండియా మూవ్ చేయండి. మీ కట్అవుట్ కు మీకున్న కంటెంట్ కు దయచేసి మీరు ప్యాన్ ఇండియా నేరాలి. దయచేసి రిక్వెస్ట్ చేసిన ప్యాన్ ఇండియా మూవ్ చేయాలని ప్రతి ఒక్క కోరుకుంటా. ఓకే చెప్తున్నా, సినిమా ఈ సినిమా వేరే, విశ్వ దాబిరామా సినిమా సూపర్ హిట్ రా మావా. ఫైట్ సీన్స్, బీజేఎం, లవ్ స్టోరీ చాలా బాగుంటుంది సార్. క్లైమాక్స్ సీన్స్ అయితే నీ లైఫ్ లో గురించి చాలా చాలా బాగుంటుంది. మీనాక్షి చౌదరి తన యొక్క క్యూట్నెస్ పైన అందరితో చంపేసి, నేను తన పైన కేసు వేయాలనుకుంటున్నా. తన అందరితో చంపేస్తున్నాను. చాలా చాలా బాగుంది. తన యొక్క క్యూట్నెస్ కానీ, తన యొక్క లవ్ సాంగ్స్ అని చాలా బాగుంది. ఓవరాల్ నేను 5.45. నిజంగా నాకైతే ఫ్యాన్ గా గుర్తు వచ్చినాయండి. అమ్మి చూడండి, అలవాకినపురంలో ఒక సాంగ్ ఉంటుంది, విలన్ తో సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమా కూడా విలన్ తో ఒక సాంగ్ ఉంటది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా బాగుంటది. మన మేడం తో ఒక చిన్న సాంగ్ ఉంటది. అబ్బా ఏముంది పాప, మన మహానటిలో చూసిన ఆ ఫీలింగ్ చూసామంట. అంటే మన ఓల్డ్ డ్రాప్ లోకి వెళ్ళిపోతా, కొత్త అంటే పాత ప్రపంచానికి వెళ్ళిపోతుంటా. సో నిజంగా కమ్బ్యాక్ మూవ్ అని చెప్పొచ్చు. మంచి సైలెంట్ కొట్టినాడు, సాలిడ్ కొట్టినాడు అనే ఫీలింగ్ ఉంది. జీవి ప్రకాష్ నిజంగా నేను తను ఇంత ఇంత మునిగిపోతాను తెలియదు. నేనైతే నిజంగా కొన్ని సినిమాలు అంటే వారానికో సినిమా వస్తుంది, నెలకో సినిమా వస్తుంది, 2 సంవత్సరాల సినిమా వస్తుంది. కానీ కొన్ని సినిమా మాత్రమే గుర్తుండిపోయేలా వస్తాయి. అలాంటి సినిమా మట్క జీవి ప్రకాష్ యొక్క తన ఆ ఫీల్ మిస్ అయితే మాత్రం సినిమా చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా సినిమా మెయిన్ పర్సన్ అంటే అన్న గెటప్స్, ఎలివేషన్స్, సినిమా డైలాగ్స్, లవ్ సాంగ్స్, బీజం అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగుంది. సినిమాలో 1% కూడా నెగిటివ్ లేదని చాలా బాగుంది.